హాయ్! జీటీకి ఆర్ఆర్ మ్యాచ్ జరిగిందండి. మళ్ళీ వరుస విజయాలతోటి 4 విజయాలతోటి అయితే ఆర్ఆర్ టాప్‌లో ఉంది. కానీ జీటీ అండర్ రేట్‌గా ఉంది. 2 మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయారు. కానీ ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ గేమ్‌లో అయితే జీటీ అయితే సక్సెస్ అయిందనుకోవచ్చు. దీనికి కారణం రషీద్ ఖాన్ బౌలింగ్‌తోనూ, ఇటు బ్యాటింగ్‌తోనూ లాస్ట్‌లో 4లు కొట్టడంతోటి అయితే మ్యాచ్‌ని అయితే గెలిపించి పెట్టాడు. చాలా ఉత్కంఠగా మ్యాచ్ జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 ఓవర్లకు 35 పరుగులు కావాలి. అలాంటి సిచ్యువేషన్‌లో జీటీ గెలుస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే తెవాటియా ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నప్పటికీ తెవాటియా రన్అట్ అయిపోయాడు. ఆ తర్వాత ఎవరుంటారనుకుంటే రషీద్ ఖాన్ అయితే మ్యాచ్‌ని అయితే ముగించాడు. ఓవరాల్‌గా అయితే చాలా థ్రిల్లింగ్ గేమ్ నడిచింది. ఎందుకంటే ఏదైతే 19 ఓవర్ వేసారో దాంట్లో 20 పరుగుల దాకా రావడం, అలానే ట్రెంట్ బౌల్ట్ డెప్త్ ఓవర్లో అతను రాలేకపోవడం, 2 ఓవర్లు వేసాడు అతను. ఇంకా 2 ఓవర్లు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే ట్రెంట్ బౌల్ట్ వచ్చుంటే 35 పరుగుల స్కోర్ని అయితే కాపాడుకునే వాళ్ళు ఖచ్చితంగా 2 ఓవర్లు 35 పరుగులు అంటే అంత ఈజీ కాదు కట్టడం. ఎందుకంటే ఓవర్కి వచ్చేసి దాదాపు 17 పరుగుల పైన కావాల్సింది కాబట్టి అంత ఈజీ ఉండదు ఆ డెప్త్ సిచ్యువేషన్లో అయితే. కానీ ఆ ట్రెంట్ బౌల్ట్ నోట్ అయితే కనిపించింది. ఇంకపోతే జీటీ అయితే ఎటకెళ్ళకైతే ఒక విజయాన్ని అయితే సాధించగలిగింది. రషీద్ ఖాను, అలానే తెవాటియా ఆడిన తీరు, అలానే శుభ్మన్ గిల్ని మెచ్చుకోవచ్చు. స్టార్టింగ్లో ఏదైతే మంచి పార్ట్నర్షిప్ తోటి అయితే ముందుకు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక మంచి హాఫ్ సెంచరీ. అతను ఆడిన ప్రతిసారి కూడా మ్యాచ్ని అయితే గెలుస్తూ వచ్చారు. అతను ఎప్పుడైతే విఫలమయ్యాడో కెప్టెన్ నాకు ఆడిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. విఫలమైన ప్రతిసారి మ్యాచ్లు అయితే ఓడిపోతూ వచ్చారు. ఇంకపోతే అటువైపు సంజు శాంసన్ కూడా మంచి నాక్ ఆడడం చూసాం. జైస్వాల్ మళ్ళీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినప్పటికీ సంజు శాంసన్ మంచిగా బ్రిలియంట్గా ఆడడం చూసాం. మంచి క్యామియో ఆడాడు. ఇద్దరు కెప్టెన్లు బోత్ సైడ్ నుంచి ఇద్దరు కెప్టెన్లు అయితే మంచిగా ఆడుతున్నారు. మళ్ళీ బట్లర్ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో కూడా. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు కొంచెం హెట్మేర్ని కొంచెం అబ్ది ఆర్డర్ పంపించుంటే బాగుండు అనిపించింది. ఇంకొంచెం ఎందుకంటే హెట్మేర్ వచ్చి ప్రతిసారి కూడా లాస్ట్లో వచ్చి మంచిగా ఆడుతున్నాడు. కొంచెం అతను 4-5 ఓవర్లు అతని చేతిలో ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి ఆర్ఆర్ అయితే. చేసుకుంటే ఇంకొంచెం స్కోర్స్ అయితే వచ్చి ఉండేవి. కానీ అక్కడ దాకా రీచ్ అయిందంటే గ్రేటే. ఎందుకంటే లాస్ట్లో మంచిగా ఆడారు వాళ్ళు కూడా. ఆ స్కోర్ దాకా వచ్చింది. తర్వాత ఇంకా శుభ్మన్ గిల్ అవుట్ అయిన తీరైతే అసలు భలే ప్లాన్ చేసి అవుట్ చేశారు. అలానే జైస్వాల్, సంజు శాంసన్ అయితే. ఎందుకంటే ముందుకు వచ్చి అప్పటికే 2 4లు వరుసగా కొట్టాడు. ఆ తర్వాత ముందుకు వచ్చి మళ్ళీ ఇంకొక బాల్ ఆడిపోయాడు. చాలా ఫ్రంట్కి వచ్చేసాడు. కానీ బాల్ అయితే చాలా వైడ్గా వేసాడు జైస్వాల్ అయితే, చాహల్ అయితే. ఆ బాల్ని అయితే కీపింగ్ కూడా మంచిగా పట్టుకున్నాడు. చాలా వైడ్ బాల్ను కూడా చాలా ఈజీగా సునాయాసంగా పట్టుకొని స్టెంప్ అవుట్ అయితే చేయడం చూసాం సంజు శాంసన్ అయితే. ఓవరాల్గా మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్ గెలిచింది. వరుస విజయాలతోటి ముందుకెళ్తున్న ఆర్ఆర్ టీం అయితే బ్రేక్లు వేశారు. జీటీ టీం అయితే వాళ్ళు కూడా ఒక విజయాన్ని సాధించుకొని టేబుల్ పెట్టుకలు అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది జీటీ టీం అయితే. ఇది ఓవరాల్గా ఇది రషీద్ ఖాన్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే అటు బౌలింగ్తోనూ ఇటు మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. అలానే బ్యాటింగ్ తోటి లాస్ట్లో గెలుపు కారణం తెవాటియా, అలానే రషీద్ ఖాన్ వీళ్ళిద్దరే అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడలేదు. చూస్తే మీరు వేడ్ కానీ విజయ్ శంకర్ కానీ ఎవరు ఆడలేదు. అందరూ వరుసగా అవుట్ అవుతూ వచ్చారు. కానీ లాస్ట్లో వాళ్ళిద్దరైతే నిలబడైతే మ్యాచ్ని అయితే గెలిపించగలిగారు. ఇది ఆల్రౌండర్స్ ఉంటే ఇది ఉపయోగం అనమాట. ఎందుకంటే మీరు రషీద్ ఖాన్ ఆ టైంలో లాంటి ప్లేయర్ ఆల్రౌండర్ లేకపోయి ఉంటే నార్మల్ బౌలర్ అయితే మ్యాచ్ని అయితే గెలిచేవాళ్ళు కాదు. అందుకని ఆల్రౌండర్ అనేది చాలా ముఖ్యం. అలానే మనకి ఏదైతే మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కూడా మంచిగా షాబాజ్ ఖాన్ ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. లాస్ట్లో వచ్చి చిన్న క్యామియోలు ఆడుతున్నాడు. 20 అయితే చాలా ఫాస్ట్గా ఆడుతాడు అనమాట. అలాంటి ఆల్రౌండర్ ఉండబట్టే మనకు కూడా డెప్త్ 8 బ్యాట్స్మెన్ వరకు డెప్త్ అయితే మనకు ఉంది. బ్యాటింగ్ డెప్త్ అయితే మనం చూసాం కదా సన్ రైజర్స్కి. అలానే ఇక్కడ రషీద్ ఖాన్ వరకు డెప్త్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ని అయితే గెలిపించి పెట్టాడు జీటీకి అయితే. ఇది ఓవరాల్గా ఆల్రౌండర్ చాలా కీలకంగా అవుతున్నారు. అలానే ఇంకా శుభసూచకం ఏంటంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే మంచిగా ఆడుతున్నారు. మన నితీష్ రెడ్డి కావచ్చు, అలానే ఇప్పుడు మన సంజు శాంసన్ వరుసగా 3 హాఫ్ సెంచరీ అనుకుంటాను. మధ్యలో 2 విఫలమైనప్పటికీ 2 మ్యాచ్లు తర్వాత మళ్ళీ 3 హాఫ్ సెంచరీ చేశాడు. అలానే శుభ్మన్ గిల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. జైస్వాల్ది ఒక్కటే కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే T20 రేడార్లో అతను ఉన్నాడు వరల్డ్ కప్కి. కానీ మ్యాచ్లు అయితే అతని నుంచి పెద్ద ప్రదర్శన అయితే రావట్లేదు. 1-2 తప్ప. చూడాలి మరి అతని నుంచి పెద్ద నాకులు ఇంకా ఏమో వస్తాయేమో. మనం ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి, రియాన్ పరాగ్ అండి. ఎందుకంటే ఇతని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 2024 ఐపీఎల్ అయితే అతనైతే విజృంభిస్తున్నాడు. మంచి ప్లేయర్గా ఎదుగుతున్నాడు. మరి ఇతన్ని T20 రాడార్లో ఏమైనా ఉన్నాడేమో చూడాలి. వరల్డ్ కప్కి ఏమైనా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే బౌలింగ్ కూడా చేయగలడు. స్పిన్నర్గా మనకి మంచి ఫీల్డర్ కూడా, మంచి బౌండరీ మీద మంచి ఫీల్డింగ్ కూడా ఎఫెక్ట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. 76 పరుగులు చేశాడు. ఇతను కూడా చాలా ఫాస్ట్గా చేశాడు. అది కూడా మంచి ఫాస్ట్గా చేశాడు. 48 బాళ్ళలోనే 76 పరుగులు చేశాడు. 5 సిక్స్లతోటి
5 సిక్స్లతోటి 3 4లతోటి అయితే మంచిగా ఆడడం చూసాం. అతని వల్లే మ్యాచ్లు అయితే ఆర్ఆర్ గెలుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే వరుస హాఫ్ ఇంచులు అయితే చేసుకుంటూ వచ్చాడు. అతనైతే కొన్నిసార్లు జైస్వాల్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఇతనైతే కప్పిపుచ్చుతున్నాడు అనుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసి మంచిగా అయితే ఆడుతూ ఉన్నాడు. మంచి మిడిల్ ఆర్డర్లో ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళు ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకో, జైస్వాల్ కానీ బట్లర్ కానీ సంజు శాంసన్ ఫెయిల్ అయినా లాస్ట్లో రియాన్ పరాగ్ వచ్చేసి అయితే విధ్వంసం చేస్తున్నాడు అనమాట. మంచి సిక్స్ ఎబిలిటీ భలే ఉంది అతనిది అయితే. సిక్స్లు అయితే చాలా ఈజీగా అయితే అతను సునాయాసంగా సిక్స్లు అయితే కొట్టడం చూస్తున్నాం. ఆ స్కోర్ అక్కడ దాకా వెళ్ళిందంటే 196 పరుగుల దాకా వెళ్ళిందంటే రియాన్ పరాగ్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. మంచిగా అయితే ఆడుతున్నాడు. చూడాలి ఈ మ్యాచ్. అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. కానీ ట్రెంట్ బౌల్ట్ ఉండుంటారు లాస్ట్ 2 ఓవర్లో ఖచ్చితంగా వాళ్ళు గెలిచుండే వాళ్ళు అనిపించింది నాకైతే. ఆర్ఆర్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్ల పైన ఉండేవాళ్ళు నాకు అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ అయిపోవడంతో అయితే మ్యాచ్ ఓడిపోయారు. ఎందుకంటే 12 బాళ్ళకు 35 పరుగులు కొట్టాలి లాస్ట్ 2 ఓవర్లు. కాబట్టి అంత ఈజీ కాదు 35 పరుగులు కొట్టడం. కానీ అన్ఫార్చునేట్లీ అయితే రషీద్ ఖాన్ అయితే వాళ్ళకైతే గెలిపించి పెట్టాడు జీటీ టీంకి అయితే. ఇది ఓవరాల్గా చూద్దాం. మరి ఈరోజు ఒక మంచి మ్యాచ్ జరగబోతుంది. ఇద్దరు మంచి దోస్తులు రోహిత్ శర్మ అనే విరాట్ కోహ్లీ. మంచి మ్యాచ్ అయితే ఈరోజు ఉండబోతుంది. ముంబైకి ఆర్సీబీకి క్రౌడ్ కూడా గట్టిగానే వస్తారు. అలానే ఈ 2 టీంలకి మంచి క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చూద్దాం. 2 టీంలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఆర్సీబీ ముంబై 2 స్ట్రాంగ్ టీంలు అనేవి 2 కూడా టేబుల్ బాటంలో అయితే ఉండడం చూస్తున్నాం. వాళ్ళ అంత స్టార్టప్ అయితే మంచిగా రాలేదు వాళ్ళిద్దరికి కూడా. మరి చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మరి చూద్దాం. చాలా ఉత్తగంట మ్యాచ్ అయితే జరగబోతుంది ఈవినింగ్.